మొదటగా మన టాలీవుడ్ టికెట్ ఛానల్ చూసేటువంటి వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జూనియర్ ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ కాంబినేషన్లో వస్తున్నటువంటి భారీ పాన్ ఇండియా చిత్రమే వార్ 2. అయితే ఈ చిత్రము ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నటువంటి విషయం మనము స్పష్టంగా గమనించుకోవచ్చు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక అప్డేట్ ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ విషయం ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేసే మటుకు హృతిక్ రోషన్ కంటే ఎన్టీఆర్‌కు ఈ యొక్క సినిమాలో రెమ్యునరైజేషన్ ఎక్కువగా ఇచ్చారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ సర్క్యులేట్ అవుతున్నటువంటి విషయం అనమాట. అది మనం ఎగ్జాక్ట్‌గా అయితే మనం చెప్పలేం, కానీ జస్ట్ ఇది మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే మరి ఎన్టీఆర్‌కి ఈ సినిమా కోసం ఎంత తీసుకున్నాడు అనేది మనకు అబ్జర్వ్ చేస్తే దాదాపుగా 60,00,00,000 తీసుకున్నట్టు మనకైతే స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా హృతిక్ రోషన్‌కి కేవలము 48,00,00,000 ఇచ్చినట్టు మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుందనమాట. అంటే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారము వీళ్ళిద్దరి రెమ్యునరైజేషన్ మనం గమనిస్తే ఎన్టీఆర్ దాదాపుగా 12,00,00,000 ఎక్కువ తీసుకున్నాడు ఈ సినిమా కోసం అని కూడా మనకు హృతిక్ రోషన్ కంటే అనేది మనకు స్పష్టంగా తెలుస్తుందనమాట. అంటే బాలీవుడ్‌లో తీస్తున్నప్పటికీ కూడా ఎన్టీఆర్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అని కూడా ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు కూడా తెగ వైరల్ చేస్తున్నారు ఈ విషయాన్ని అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. సో ఫైనల్‌గా మరి ఈ యొక్క చిత్రం మొన్న రిలీజ్ చేసినటువంటి ట్రైలర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అదేవిధంగా ఈ యొక్క రేపు రిలీజ్ కాబోతున్నటువంటి ఈ సినిమా కూడా ఎన్టీఆర్ అభిమానులు ఇప్పటి నుంచే భారీగా ప్లాన్ చేస్తున్నట్టు మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది. మరి ఎన్టీఆర్ గారు రెమ్యునరైజేషన్ హృతిక్ రోషన్ కంటే ఎక్కువ అందుకోవడంపై మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్‌లో కూడా తెలియజేయండి. థాంక్ యూ.